హాయ్, నా పేరే వేదాంశిక. నేను జంజీ కిడ్. మా నాన్న 90 కిడ్. మా నాన్న అప్పట్లోనే ఎలాంటి గేమ్స్ ఆడేవాళ్ళో తెలుసా? ఫ్లప్పీ బర్డ్, స్నేక్ గేమ్ అవన్నీ ఆడేవాళ్ళు. దాంట్లోనే ఎక్కువ ఫన్ వచ్చేది. అప్పుడు మొబైల్స్ అన్ని ఉండేవి కూడా కాదు. సో ఈరోజు నేను మా నాన్న కోసం ఒక గేమ్ తయారు చేశాను. ఆ గేమ్ ప్లేరే ఫ్లప్పీ బర్డ్. అది ఎలా తయారు చేయాలో చెప్తాను పదండి. ఇదే నేను మా నాన్న కోసం తయారు చేసిన గేమ్. ఇప్పుడు ఆడి చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, ప్రెస్ స్టార్ట్ అని వస్తుంది. ఇప్పుడు నేను ఈ బటన్ నొక్కుతున్నాను. ఇప్పుడు మీరు అక్కడ నెంబర్స్ చూసారా? మేము ఎంతసేపు అయితే మనం జంప్ చేస్తామో అది అక్కడ స్కోర్ అవుతుంది. ఇప్పుడు ఈ బర్డ్ ఉంది కదా, ఈ బర్డ్ ఇక్కడ లైన్స్ వస్తాయి కదా బర్డ్ దగ్గరికి. అప్పుడు మనం ఇలాగ బటన్ ప్రెస్ చేస్తే జంప్ వస్తుంది. మళ్ళీ మనం అవుట్ అయిపోయాం కదా, ఇదిగోండి ఇక్కడ ప్రెస్ స్టార్ట్ అని వచ్చింది. మళ్ళీ మనం ఆ బటన్ నొక్కితే మళ్ళీ ఫస్ట్ నుంచి గేమ్ వస్తుంది. చూసారా, ఇప్పుడు నేను 30 స్కోర్ చేశాను. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎలా తయారు చేయాలో చెప్తాను చూడండి. దీనికి కావాలి ఒక చిన్న ఆర్డినో యూనో బోర్డ్, జంపర్ వైర్స్, పవర్ బటన్, 9 వోల్ట్ బ్యాటరీ, 16:2 డిస్ప్లే, ఇంకా బ్రెడ్ బోర్డ్, ఇంకా USB కేబుల్. ఇప్పుడు ఈ కనెక్షన్స్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. మీకు ఒక నిజం చెప్పనా? ఈ ఆర్డినో యూనో బోర్డ్ మీద మైక్రో కంట్రోలర్కి ఒక కోడ్ రాయాలి. ఆ కోడ్ రాయడం నాకు రాదు కదా, నేను చిన్నపిల్లని కదా, అందుకని ఆ కోడ్ మా నాన్న రాశారు. ఆ కోడ్ ఎలా రాయాలో, ఎలా అప్లోడ్ చేయాలో మా నాన్న చెప్తారు. ఇదే పవర్ బటన్. దీనికి VCC గ్రౌండ్ 2 పిన్స్ ఉంటాయి. ఇది 9 వోల్ట్ DC బ్యాటరీ. దీనికి పవర్ జాక్ ని కనెక్ట్ చేశాను. ఇది 16:2 డిస్ప్లే. దీనికి బోల్డ్ పిన్స్ ఉంటాయి. ఈ మాడ్యూల్ కనెక్ట్ చేస్తే ఓన్లీ 4 పిన్స్ వస్తాయి. ఈ మాడ్యూల్ దీని మీద ఇలా సాల్డరింగ్ కొని చేయొచ్చు, లేకపోతే ఇలా బ్రెడ్ బోర్డ్కైనా కనెక్ట్ చేయొచ్చు, లేదా ఈ PCBనైనా ఇలా డిజైన్ చేయొచ్చు. నేనైతే ఇలా బ్రెడ్ బోర్డ్కి ఇలా కనెక్ట్ చేశాను. 4 పిన్స్ వచ్చాయి. ఇవి ఆర్డినో బోర్డ్కి ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను. ఇదే గ్రౌండ్. ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తున్నాను. ఇది VCC 5 వోల్ట్కి కనెక్ట్ చేశాను. SDAని A4 కనెక్ట్ చేశాను. SCLని A5 కనెక్ట్ చేశాను. ఇదే పవర్ బటన్. దీన్ని VCC పిన్ నెంబర్ 2 కనెక్ట్ చేస్తున్నాను. దీని గ్రౌండ్ పిన్ని గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారా, కనెక్షన్స్ అన్నీ అయిపోయి 9 వోల్ట్ బ్యాటరీని కనెక్ట్ చేద్దాం. ప్లస్ స్టార్ట్ గేమ్ వచ్చేసింది. చూసారా, నేను గేమ్ ఆడుతున్నాను. సో ఇప్పుడు దీనికి కోడ్ ఎలా అప్లోడ్ చేయాలో మా నాన్న చెప్తారు. సో ఇప్పటి వరకు మీరు చూసారు కదా గేము. సో దీని మీద ఏదైతే దీని మీద పొటెన్షియల్ మీటర్ ఉందో, ఈ మాడ్యూల్ మీద, ఇది 16:2 డిస్ప్లేకి పొటెన్షియల్ మీటర్ ఉంది కదా, దీని మాడ్యూల్ మీద ఈ పొటెన్షియల్ మీటర్ మీద తిప్పితే ఈ LCD డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ అనేది తక్కువ ఎక్కువ ఈ విధంగా అవుతుందన్నమాట. సో నేను నాకు ఎంత బ్రైట్నెస్ కావాలో అంత బ్రైట్నెస్లో పెట్టి ఈ పవర్ బటన్ ఏదైతే ఉందో దీన్ని టచ్ చేస్తుంటే ఇక్కడ గేమ్ అనేది రన్ అవుతుంది. సో ఎంత టైం అయితే మనం ఈ పవర్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటాం అంత టైం అది మీదకి ఎగురుతుంది. ఎంత టైం మనం దించేస్తామో అది అలాగా అవుతుంది అనమాట. సో దీన్ని ఇలాగా మనం కంటిన్యూగా మనం గేమ్ ఆడుతూ ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ ఆర్డినో యూనో బోర్డ్లో కోడ్ ఎలా అప్లోడ్ చేయాలో ఇప్పుడైతే మనం చూద్దాం. సో దీనికోసం నేనైతే ఈ పవర్ని తీసాను. ఈ 9 వోల్ట్ బ్యాటరీ పవర్ని తీసేసి ల్యాప్టాప్కి ఒక USB కేబుల్ని అయితే కనెక్ట్ చేశాను. చూడండి, Type A USB కేబుల్ టు నార్మల్ USB కేబుల్ కనెక్ట్ చేశాను. ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్లో నేను చెప్పాను. సో ఎలా ఆర్డినో బోర్డుకి ప్రోగ్రామింగ్ రాయాలని ప్రోగ్రామింగ్ వీడియోస్ కూడా నేను పెట్టాను నా ఛానల్లో. అలాగే చాలా బేసిక్ కాంపోనెంట్స్, అలాగే చాలా బేసిక్ సెన్సార్స్, అలాగే ఈ డిస్ప్లే గురించి కూడా చాలా వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, మీరైతే చూడొచ్చు. సో ఇప్పుడు ఈ Type A USB కేబుల్ని ఆర్డినో యూనో బోర్డుకి అయితే నేను కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేయగానే ఇక్కడ పవర్ LED అయితే వెలిగింది. ఎలాగానే ఇక్కడ కూడా చూడొచ్చు మీకు దీని డిస్ప్లే వచ్చింది. సో ఈ ల్యాప్టాప్ కనెక్ట్ చేసి కూడా మీరు గేమ్ ఆడాలంటే ఈ విధంగా ఆడుకోవచ్చు. 9 వోల్ట్ బ్యాటరీనే కనెక్ట్ చేయక్కర్లేదు. ఇలా ల్యాప్టాప్ కనెక్ట్ చేసి కూడా గేమ్ అయితే ఆడుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ ఆర్డినో యూనో బోర్డ్కి కోడ్ రాద్దాం. కోడ్ రాయాలంటే ఏం చేయాలి? కోడ్ రాయాలంటే ఆర్డినో IDE సాఫ్ట్వేర్ని అయితే ఓపెన్ చేయాలి. సో నేను ఇందులో కోడ్ రాశాను కదా, ఈ కోడ్ని అయితే మీకు చూపిస్తున్నాను. సో దీన్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. అంటే ఏదైతే సర్క్యూట్ డయాగ్రామో ఆ సర్క్యూట్ డయాగ్రాము, సో అదే విధంగా ఈ ఆర్డినో కోడ్. సో ఇప్పుడైతే నేను ఆర్డినో IDE సాఫ్ట్వేర్ని ఓపెన్ చేశాను. ఆర్డినో IDE సాఫ్ట్వేర్లో ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ అంతా రాయడం జరిగింది.
సో మీకు ఈ కోడ్ అంతా కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. సో ఇక్కడ చూసారా లిక్విడ్ క్రిస్టల్ I2C ఏదైతే ఉందో దీని లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ చేశాను. అలాగే దేని పిన్కి ఏది కనెక్ట్ చేశాను అనేది రాశాను. అంతేకాకుండా దీనికి ఒక బజర్ను కూడా యాడ్ చేశాను ఎక్స్ట్రా. సో మీరు దీనికోసం ఇలాంటి బజర్ మాడ్యూల్ని కానీ లేదా ఈ టైప్ ఆఫ్ బజర్ని కానీ కనెక్ట్ చేసుకోవచ్చు సౌండ్ కోసం. లేదు కనెక్ట్ చేయకపోయినా ఇప్పుడు ఏదైతే కనెక్షన్ చూపించామో ఆ విధంగా మీరైతే ఆడుకోవచ్చు. లేదు కనెక్ట్ చేయాలంటే ఈ బజర్కి సౌండ్ కోసం అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. కోడ్లో అయితే బజర్ను కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఆర్డినో యూనో బోర్డ్ అయితే మనం కంప్యూటర్ కనెక్ట్ చేసాం కదా. కనెక్ట్ చేశాక ఇక్కడ అది కనెక్ట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇగోండి ఇక్కడ మీరు వెళ్తే మీకు ఇక్కడైతే కనెక్ట్ అయింది అని చూపిస్తుంది. సో ఇప్పుడైతే మీరు ఇంకా తెలియాలంటే టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే బోర్డు ఉందో బోర్డుని అయితే నేను సెలెక్ట్ చేసి ఉంది ఆర్డినో యూనో బోర్డు. అలాగే ఏదైతే పోర్ట్ ఉందో ఇది పోర్టు ఏదో COM6 కానీ కనెక్ట్ అయ్యింది అని చూపిస్తుంది. సో ఇది కనెక్ట్ అయ్యాక ఫస్ట్ కోడ్ని అయితే వెరిఫై చేయండి. వెరిఫై చేయాలంటే ఇగోండి టిక్ బటన్. ఈ టిక్ బటన్ దగ్గర యారో మార్క్ వెళ్ళగానే వెరిఫై అని వచ్చింది. సో ఇక్కడ మనం వెరిఫై కొట్టగానే కోడ్ అయితే వెరిఫై అవుతుంది. సో ఇక్కడ మీకు చూపిస్తుంది డన్ కంపైలింగ్ అని చెప్పేసి. అలాగే కోడ్ని అప్లోడ్ చేయాలంటే ఇక్కడ ఈ బటన్, ఈ రైట్ బటన్ ఇక్కడ చూపించగానే ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ వచ్చింది చూసారా. సో ఇక్కడ ఇలా కొట్టగానే ఈ కోడ్ అయితే మీ ఆర్డినో యూనో బోర్డ్ లోకి అయితే అప్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తే అప్లోడింగ్, డన్ కంపైలింగ్, సో డన్ అప్లోడింగ్. సో కోడ్ అయితే ఇంకొకసారి అప్లోడ్ అయిపోయింది. ఆల్రెడీ నేను ఇంతకు ముందు అప్లోడ్ చేశాను. ఈ విధంగా కోడ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. సో ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ గా మీరు ఇలా అప్లోడ్ చేసుకున్నా సరే మీకు అయితే ఈ ప్రాజెక్ట్ వర్క్ అయిపోద్ది. లేదు మీకు ఇంకా ఈ కోడ్ డీటెయిల్స్ కావాలంటే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అలాగే బేసిక్ కోడింగ్ ఎలా నేర్చాలనే వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. సో ఇది ఈ ప్రాజెక్ట్కి కోడ్ అప్లోడ్ చేసే విధానం. సో కోడ్ అప్లోడ్ చేసే విధానం అయితే మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఎలాంటి గేమ్స్ కానీ లేదా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ కావాలంటే మా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.